మోషన్ అనగానే ఎర్లీ మార్నింగ్ కొంతమందికి వేడి వాటర్ లేదా కాఫీ టీ తాగితేనే మోషన్కి వెళ్తూ ఉంటారు. సో అలా తాగకుండా వెళ్ళేవాడే కరెక్ట్, లేదంటే అపెండిసైటిస్ ఉన్నట్లేనా? అట్లా కాదండి. బేసిక్ ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది ఒకటి ఫైబర్ ఫుడ్ తినకపోవటం, ఫైబర్ అనేది లేకపోవటం మన ఫుడ్ ఐటెంలో. రెండోది ఏంటంటే వాటర్ సరిగ్గా తాగకపోవటం, దానివల్ల మీకు కాన్స్టిపేషన్ వస్తుంది. ప్లస్ ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ డైట్ జిమ్స్ వీళ్ళు చేస్తూ ఉంటారనమాట, వాళ్ళకు కొంతమంది కాన్స్టిపేషన్ ఉంటుంది. లేదా కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి డయాబెటిక్స్లో పెరిస్టాల్సిస్ అనేది తక్కువ అవటం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ అపెండిసైటిస్. బట్ మెయిన్లీ ఏంటంటే మేము కామన్గా చూస్తుంది ఏంటంటే ఫ్రీక్వెంట్గా బయట ఫుడ్ తినే వాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది. సో హౌ కెన్ వి ఐడెంటిఫై డాక్టర్ గారు, ఎస్ నాకు అపెండిసైటిస్ ఉందని, వాట్ ఆర్ ద సింటమ్స్? యూజువల్లీ ఏంటంటే ఒకటి సివియర్ అబ్డామినల్ పెయిన్ అనేది రైట్ ఇలియాక్ ఫోసా అంటాం, రైట్ లోవర్ అబ్డామిన్లో మనకి సివియర్ అన్బేరబుల్ పెయిన్ వస్తుంది. రెండు వీళ్ళకి ఫీవర్ వామిటింగ్స్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి, కంటిన్యూస్ అనమాట. అసలు హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయి. ఒకసారి ఏమవుతుందంటే అపెండిసైటిస్ కాంప్లికేట్ అయ్యి పగిలిపోతుందండి. పగిలిపోయినప్పుడు దే విల్ ల్యాండ్ అప్ విత్ హై గ్రేడ్ ఫీవర్స్ అనమాట. దాని తర్వాత మనం ఏమన్నా సింపుల్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ దాంట్లో కౌంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే బ్లడ్లో కూడా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే ఇది ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి. రెండు, ఇమ్మీడియట్గా ట్రీట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. మూడోది ఒకవేళ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా సర్జరీ వెళ్ళటం కూడా చాలా ఇంపార్టెంట్. సో అన్ని కేసెస్ సర్జరీ వరకు దారితీసి లేదండి. యూజువల్లీ ఏంటంటే మనకి గ్రేడింగ్ ఉంటుందండి. గ్రేడింగ్ అంటే మనకి స్కాన్లో సైజ్ ఆఫ్ అపెండిక్స్ ఉంటుంది. ఆ సైజు ఎంత ఇన్ఫ్లమేషన్ ఉందని దాన్ని బట్టి ఒకవేళ 3 to 4 mm ఉంది, చిన్నదే అనుకోండి, యూజువల్గా మెడిసిన్స్తోనే ట్రీట్ చేస్తాం. అన్నెసరీ వీ డోంట్ ఆపరేట్ ఫర్ ఎవ్రీ పేషెంట్. కొంతమంది మెడిసిన్స్తోనే తగ్గిపోతాయి అపెండిక్స్ కూడా, కొంతమందికి తగ్గదు, అగ్రవేట్ అవుతూ ఉంటుంది. అగ్రవేట్ అయినప్పుడు డెఫినెట్గా మనం సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ప్లస్ ఏంటంటే మనం మెడికేషన్ పెట్టిన పేషెంట్ని కూడా జాగ్రత్తగా ఫాలోఅప్లో పెట్టాలి. వాళ్ళకి చెప్పాలి, ఏమంటే మీకు ఏమన్నా పెయిన్ పెరుగుతుందంటే మాత్రం వచ్చేసేయండి, ఎనీ టైం 24 hours ఎమర్జెన్సీ ఉంటుంది, ఎనీ టైం కమ్ డౌన్, వీ విల్ ఇమీడియట్లీ డూ ద సర్జరీ అని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేషెంట్స్కి. సో ఏంటంటే యూజువల్గా కొంతమంది డైరెక్ట్ కాంప్లికేషన్స్తో ల్యాండ్ అవుతారు. సింపుల్ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడతారు, వాడి ప్రాబ్లం ఎక్కువైన తర్వాత మా దగ్గరకు వస్తారు. అంతా పగిలిపోయి లోపలంతా చీమంతా చేరుకున్న తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. ఏంటంటే కొంచెం వాళ్ళకి అప్పుడు పేషెంట్కి హై రిస్కే, మాకు టైం టేకింగ్ ప్రొసీజర్, ఇట్ ఈస్ అ కాంప్లికేషన్ ఫర్ ఎవ్రీ వన్.